భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయకుని స్థాపన చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఉత్సవ సమితి నాయకులు. గత 4 దశాబ్దాలకు పైగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి భాగ్యనగరంలో వినాయక మండపాలు, వాహనాలు నిమజ్జనం వరకు నాయకులు పర్యవేక్షణ చేస్తూ సమన్వయం చేసుకుంటూ వినాయక మహోత్సవాలలో క్రియాశీలకంగా పనిచేస్తూ సంస్కృతి, సభ్యత, సోదరభావాన్ని భక్తి శ్రద్ధలతో ఇనుమడింపజేస్తూ పాటిస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తున్నది. వినాయక చవితి పండుగ సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి, కార్యదర్శి శశిధర్, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, చేవర్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, విహెచ్పి నాయకులు రామరాజు, మాజీ ప్రధాన కార్యదర్శి భాగ్యనగర్ ఉత్సవ సమితి రూప్రాజ్, సీనియర్ ఉత్సవ సమితి నాయకులు పూరన్మాల్, బద్దం మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు గాదెపాగ బాలకిషన్, ఆలే శ్యామ్ కుమార్, మాజీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, గన్ఫండ్రీ మాజీ కార్పొరేటర్ కృష్ణ, ఇంద్రాల రమేష్, నిరంజన్ యాదవ్, సత్యనారాయణ, ధనలక్ష్మి, మహేష్ నాయులు, ఇలా నవీన్, భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులు పాల్గొని పూజలో పాల్గొన్నటువంటి సందర్భం